సో ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి అయితే ఇటు కొంచెం ఇటు కనిపిస్తుంది కదా, ఇటు వెళ్తే మాత్రం ఇంకా ఆ పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. దానికైతే వెళ్తాము ఇప్పుడు. దర్గా అయితే ఇదే అనమాట. ఇక్కడ చూడవచ్చు, నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఈ కొండ వచ్చేసి దేనికి సపోర్ట్ అయితే ఉండదు అనమాట కింద. ఆల్రెడీ గైస్ మనం పైకి ఎక్కాలి. ఫస్ట్ మన సతీష్ సార్ అయితే వెళ్తారు. సతీష్ ఫాలో అయ్యి మనం వెళ్ళిపోదాం. సతీష్ కమాన్. సో గైస్ చూడొచ్చు, అక్కడ ఉంది టెంపుల్. అది ఇందాక మనం వచ్చేసి ఆ పైన ఉంది కదా పీక్, ఆ పీక్ నుంచి ఉన్నాం అనమాట. ఆ పీక్ నుంచి తీసాం వీడియోస్ అయితే. ఇది చూడొచ్చు, అసలు ఏన్షియంట్ కట్టడం అనమాట. చాలా వరకు కూలిపోయింది. సో ఉన్నంత వరకు అయితే చూపిస్తాను మీకు. ఇదంతా అప్పుడు ఆ కాలంలో 17th centuryలో కట్టింది అనమాట. ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి అయితే ఇది కనిపిస్తుంది కదా, ఇటు వెళ్తే మాత్రం ఆ పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. దానికైతే వెళ్తాము ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్లో అయితే వెళ్ళాలన్నమాట. సో మనం ఇప్పుడు ఆ పీక్కి వెళ్ళాలంటే ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చింటే సన్ రైజ్ క్యాప్చర్ చేసి ఉండొచ్చురా. మనం ప్రతిసారి అదే అనుకుంటున్నాం కానీ అట్లా. ఇలా లెఫ్ట్కి వచ్చి కొంచెం ఇలా ముందుకు రాగానే ఇదన్నమాట వ్యూ పాయింట్. కాసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం. మంచి చిల్ అవుట్ ప్లేస్ కానీ ట్రెక్ అంటే ఎక్కడానికి కొంచెం కష్టమైందిలే కానీ ఎక్కిన తర్వాత మాత్రం అసలు పీక్స్ ఉంది. అసలు నాకైతే మనమైతే హాఫ్ అన్ అవర్ అనుకున్నాం కదరా, హాఫ్ అన్ అవర్ కంటే మించి ఉండదు, వెళ్ళిపోదాం తొందరగా అనేసి అనుకున్నాం మేము. కాకపోతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటే టైం ఎంత వస్తుంది? యూట్యూబ్లో మీడియం ట్రెక్ అన్నాడు. టైము 9:30 అవుతుంది. మేమైతే ఆల్మోస్ట్ 8కి అయితే కింద స్టార్ట్ అయ్యాము. 8:15కి అయితే కింద స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అవుతుంది. మాకైతే ఇప్పుడే వెళ్ళాలనిపించట్లేదు. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇక చుట్టుపక్కల అంతా ఎక్స్ప్లోర్ చేసి తర్వాత అయితే వెళ్తాము. వీడియోలో అయితే మాత్రం అంటే చాలా బాగుంది ప్లేసు. మ్యాక్సిమం 1 వీడియోలోనే పెట్టడానికి ట్రై చేస్తా. అంతకంటే ఎక్కువ ఫుటేజ్ ఉంది, ఇంకా మంచి ఫుటేజ్ ఉంది. 2 వీడియోస్ వస్తాయి అనుకుంటే మాత్రం డెఫినెట్గా 2 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ బాటిల్స్ అండ్ ఎస్పెషల్లీ షూస్ మాత్రం మర్చిపోమాకండి. షూస్, వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. టవల్స్ క్యారీ చేసుకుంటే కూడా మంచిదే, ఎందుకంటే పైకి ఎక్కే లోపల కారిపోయిద్ది అనమాట. వాటర్ బాటిల్స్ మెయిన్. మనోడైతే ఒక వాటర్ బాటిల్ అయితే సరిపోద్ది అన్నాడు ముగ్గురికి. ఇప్పుడు 2 కూడా చాలా సరిపోయేటట్లేవు. సో అది మ్యాటరు. ఇంకో మెయిన్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ తీసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ తీసుకెళ్ళిపోండి. ఇటంతా పడేయకుండా. మంచి ప్లేస్ని మనం నాశనం చేయకూడదు. ఇటు ఆల్మోస్ట్ ఆల్రెడీ అంతా ఈ ప్లాస్టిక్ అవి ఉన్నాయిలే కానీ కాకపోతే ఉన్నదాన్ని ఇంకొంచెం ఇంకా దర్శనం చేయడానికంటే కొంచెం క్లీన్గా మెయింటైన్ చేయడం బెటర్ కదా. నుంచి కొంచెం ముందుకు రాగానే అయితే మాత్రం దర్గా ఉంటుంది అనమాట. కనిపిస్తుంది అది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. దర్గా అయితే ఇదే అనమాట. ఇక్కడ చూడవచ్చు అసలు కొండలు, అసలు అమ్మో అసలు ఈ కొండ ఎలా నిల్చుకున్నాయో మరి. మనమైతే ఇప్పుడు షూలు అయితే ఇక్కడ వదిలేద్దాం. సో మేమైతే షూస్ అయితే ఇక్కడ వదిలేసాం అనమాట. ఇక్కడ వదిలేసి లోపలికి అయితే వెళ్తా ఉన్నాం. చూడవచ్చు, నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఈ కొండ వచ్చేసి దేనికి సపోర్ట్ అయితే ఉండదు అనమాట కింద. ఈ గోడ వచ్చేసి నార్మల్గా ఈ గోడ కట్టారు అంతే. సో ఇక్కడ చూడొచ్చు హజరత్ సయ్యద్ కరీం షా కాద్రీ దర్గా. ఇది లైట్లు అయితే అన్నీ వేసే ఉన్నాయి. సో ఇదన్నమాట దర్గా. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే కట్టేసి ఉంచారు. మరి లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదో తెలీదు. దర్గా దగ్గర నుంచి అయితే కొంచెం పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు పైన ఇంకా ఉన్నాయంట. మనోడైతే ఆ పైన ఉన్నాడు. ఇప్పుడు కనిపిస్తున్నాడా? ఆ పైన అయితే ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళి అక్కడ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. ఆ పైన టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా డబుల్ సిట్టా. మనోడైతే మనీ ప్లాంట్ ఉంది, పైకి రమ్మంటున్నాడు. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. ఇంకా దర్గా దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము. సో గైస్
మన వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే మిగిలిన వీడియోస్ కూడా చూడండి వెళ్ళి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా మామూలుగా లేదనమాట. మర్చిపోకండి. ఏంటి ఛానల్ ఏమో అలెట్ గాయ్. మనం పైకి ఎక్కాలి. ఫస్ట్ మన సతీష్ సార్ అయితే వెళ్తారు. సతీష్ ఫాలో అయ్యి మనం వెళ్ళిపోదాం. సతీష్ కమాన్. అసలు ఒకరితో జాగ్రత్త పరిగెట్టు గుర్తేసుకుంటారా చూసుకో. పైకి అయితే వచ్చేసాం అనమాట. కింద దర్గా నుంచి ఇంకా కష్టపడి పైకి ఎక్కి వచ్చేసాము. ఇక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ మారుంది. ఇది వచ్చేసి ఒకప్పుడు ఇక్కడ పెద్ద వార్ జరిగిందనమాట. సో అప్పుడు చాలా వరకు డిస్ట్రాయ్ చేసేసారు టెంపుల్స్ అన్నీ. చూడవచ్చు ఇక్కడ కొండలు అయితే మామూలుగా లేవబ్బా. అసలు ఇవి ఎలా నిల్చుకున్నాయో ఏమో కానీ. సో ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అయితే మా వాడు ఇంకా ఏదో మనీ ప్లాంట్ అని ముందుకైతే తీసుకెళ్తున్నాడు అనమాట. ఇదైతే హైవే అనమాట, ముంబై ఎక్స్ప్రెస్ వే. ఏంటి కాదు మనీ ప్లాంట్ అన్నది ఇదే. ఊరి నీ దుంపదాగా దీనికోసం మమ్మల్ని పైకి ఎక్కించావు. మరి ఎందుకో తెలీదు ఈ చెట్టుకు మాత్రం మొత్తం అన్ని కాయిన్స్ అయితే చెక్కి పెట్టారు అనమాట. అన్నిటిని కూడా మళ్ళీ కొట్టారు ఏదో తీసుకొని. అన్న కొట్టినట్టున్నారు. అదే కొట్టారు మొత్తానికి అయితే. మరి ఎందుకో మరి ఇదేం ఆచారమో మనకు తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ అయితే చేయండి. మన వాళ్ళు అయితే ఇక్కడ అలా కొండల మధ్యలో పర్యటిస్తున్నారనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తున్న టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలా తిరుక్కొని ఇంక వెళ్ళిపోవటమే ఇంకా. సో లెట్స్ గో. సో గైస్ ఇందాక వచ్చిన వెంటనే హనుమాన్ టెంపుల్ అయితే ఉండింది కదా, ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాము. సో ఇప్పుడైతే ఇలా లెఫ్ట్కి ఇంకో దారి ఉంది, లెఫ్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా ఇందాక మీకు పైనుంచి చూపించా కదా ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దిగేటప్పుడు బాగానే ఉంది. సో ఇందాకే మనోడైతే ఒక డైలాగ్ అయితే చెప్పాడు అనమాట, మంచిగా అనిపించింది. మళ్ళీ చెప్పిద్దాం ఒకసారి. సతీష్ ఇందాక ఒక డైలాగ్ చెప్పావు కదా, ఒకసారి మళ్ళీ చెప్పవా? అది కాదు, లైఫ్ అంటే ఇదేరా, పైకి ఎక్కేంత వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పైకి ట్రెక్కింగ్ చేసాం కదా, అప్పుడు పుల్స్ కారిపోయింది. లైఫ్ కూడా అంతే, పైకి ఎక్కేంత వరకు పుల్స్ కారిపోతాయి. ఓకే, దిగిన తర్వాత ఎక్కిన తర్వాత ఏముంది, సుఖంగా చల్లటి బ్రీజ్, గాలి ఎంత హాయిగా ఉంది. ఏమి జ్ఞానం మామూలు లేదనమాట డైలాగ్ అయితే. ఓన్ డైలాగ్ అయినా అక్కడ కాపీ కొట్టావా? డైలాగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి, ముఖ్యంగా సతీష్ ఫ్యాన్స్. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఇక టెంపుల్ అయితే అక్కడ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇలా వెళ్ళి ఇంకా అలా తిరుక్కుని వెళ్తాం అనమాట. ఇక్కడ కూడా ఇంకోటి దర్గానో మసీదో, మరి దర్గా అనుకుంటా. ఇక్కడ కూడా ఒక దర్గా ఉంది, ఆ పక్కన మళ్ళీ ఇంకో టెంపుల్ ఉంది, అటు పైన ఇంకా మళ్ళీ ఇంకో టెంపుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చిన్న కోనేరు లాంటిది ఉందన్నమాట, వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇందాక మనం పైన చూసిన దర్గా కాకుండా ఇక్కడైతే ఇంకో దర్గా ఉందన్నమాట. సో ఇక్కడే మంచి చిన్న కోనేరు లాంటిది కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మరి, ఇది ఇంకో దర్గా. ఈ మధ్యలో కట్టారో మరి ఎప్పుడు కట్టారో తెలీదు, దర్గా అయితే ఉంది ఇక్కడ. ఈ సెకండ్ దర్గా అనమాట, కింద ఉన్న దర్గా. పైన వచ్చేసి ఇందాక మన వీడియోలో చూసుంటారు మీరు ఆల్రెడీ. సో ఇంక ఈ పక్కనే ఇంకో టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ, ఇది కూడా రీసెంట్గానే కట్టినట్టున్నారు. చూద్దాం మరి. అయితే పెయింటింగ్లు అయితే వేసారు రీసెంట్గా, మరి కట్టడం అంటే ఎప్పుడు కట్టారో మరి. కట్టడం అయితే పాత కట్టడమే,
కాకపోతే పెయింటింగ్స్ మాత్రం వేశారు రీసెంట్గా. మొత్తానికి అయితే ఇక్కడ మొత్తం అన్ని టెంపుల్స్లో కూడా పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఇది కూడా వచ్చేసి మనకి వినాయకుడు టెంపుల్ చూడొచ్చు. జై గణేష. నెక్స్ట్ ఇటు నుంచి ఇటే ఇటు లెఫ్ట్లో ఒక దారి అయితే ఉంది, కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం మనం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఇందాక ఒక టెంపుల్ అయితే చూపించా కదా పైన నుంచి, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. అక్కడ కూడా మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. వాటర్ అయిపోయినట్టే మా పని ఇంకా. సో గైస్ చూడొచ్చు అక్కడ ఉంది టెంపుల్. అది ఇందాక మనం వచ్చేసి ఆ పైన ఉంది కదా పీక్, ఆ పీక్ నుంచి ఉన్నాం అనమాట. ఆ పీక్ నుంచి తీసాం వీడియోస్ అయితే. సో ఇప్పుడు టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు అక్కడికి ఎక్కి వెళ్ళాలి. ఇంకా టైం వచ్చేసి అరౌండ్ అప్పుడే 11 అయితే అవుతుంది. మాకైతే సినిమా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ ఈ కొండ ఎక్కితే ఆ టెంపుల్లోకి వెళ్ళి చూసేసి ఇంకా అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోవటం ఇంకా. సో గైస్ ఇదే అనమాట టెంపుల్. ఫైనల్లీ ఇక్కడికైతే చేరుకున్నాం అనమాట. ఇంకా ఇటు చూడొచ్చు అసలు ఏన్షియంట్ కట్టడం అనమాట. చాలా వరకు కూలిపోయింది. సో ఉన్నంత వరకు అయితే చూపిస్తాం మీకు. ఇదంతా అప్పుడు ఆ కాలంలో 17th సెంచరీలో కట్టింది అనమాట. జయ విజయ. ఓకే ఇది చూడొచ్చు బండలు ఎలా పెట్టారు ఇక్కడ. మొత్తం ఏన్షియంట్. సో ఇక్కడ కూడా పైన కూడా ఒక ఇది అటు జరిగినట్టుంది. సో చూడొచ్చు అప్పటి డిజైన్స్ అవి. అప్పట్లోనే ఇలా కట్టారంటే చాలా గ్రేట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అంతా వచ్చేసి 17th సెంచరీలో చిక్కదేవరాయ వడియార్ అనే రాజు అయితే నిర్మించారనమాట. మరాఠాస్ ఎంపైర్ కి చెందిన పేష్వా మాధవరావ్ అండ్ హైదర్ అలీ మధ్య జరిగిన ఎపిక్ బ్యాటిల్ కి ఈ ప్లేస్ ప్రసిద్ధి చెందింది అనమాట. ఆ యుద్ధ సమయంలోనే ఈ ప్లేస్ అంతా కూడా ధ్వంసం అయితే జరిగింది ఎక్కువగా. అండ్ ఈ టెంపుల్ కూడా ఇక్కడైతే చూడొచ్చు మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అని పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక మందిరం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏం లేదు మరి, విగ్రహం అయితే ఏం లేదు. సో ఈ పక్కన కూడా ఇంకో టెంపుల్ అయితే ఉంది. ఇది వచ్చేసి అమ్మవారి కూడా అనుకుంటా, అమ్మవారి టెంపులే కదా. సో ఇక్కడైతే ఒక మాత పెయింటింగ్ అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు ఇదన్నమాట టెంపుల్ అయితే. ఇంకింతే, ఇంకిటు ఎండ్ అనమాట. ఇంకిటు మళ్ళీ ఇటు పైకి నాకు మనం పైకి వెళ్ళేసి వచ్చాం కదా, పైకి వెళ్తుంది. సో గైస్ ఫైనలీ వీడియో అయితే మొత్తం చూశారు కదా. సో ఇదన్నమాట నిజగల్ బెట్ట వీడియో అయితే. సో చూస్తున్నారు కదా మా పరిస్థితి ఎలా అయిపోయిందో. ఆల్రెడీ ఆల్మోస్ట్ 11:30 అయితే అవుతుంది టైము. తీరిపోయిందనమాట. ఎర్లీగా రండి. తిరగడానికి అయితే చాలా ప్లేస్ ఉంది గైస్. వాటర్ అండ్ షూస్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి. చాలా పీస్ఫుల్ పీస్. అంటే జనం అంటే ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. హార్డ్లీ ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. మార్నింగ్ నుంచి కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు. సో ప్లేస్ అయితే చాలా పెద్దది అనమాట. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. కాకపోతే వాటర్ మాత్రం మిస్ చేయకండి. మా దగ్గర ఉన్న అయితే అయిపోయినాయి. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి, మేము కిందకి వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడే ఎండ్ చేస్తున్న వ్లాగ్. అందుకనేసి ఇంకా వీడియో తీసే ఓపిక కూడా లేదనమాట. ఇంకోటి ఏంటంటే వీలైతే తినేసి రండి గైస్. మేమైతే తినేసి వచ్చాము. అంటే మరీ ఫుల్ తింటే ఎక్కలేరు. సో మేమైతే తినేసి వచ్చాం కాబట్టి కొంచెం ఇప్పటివరకు అయితే తట్టుకోగలిగాం అనమాట. తినకుండా వచ్చింటే మాత్రం మాకు బొమ్మ కనిపించేది ఈ పాటికి. సో ఫైనలీ ఇది వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ప్లేస్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో వీడియో చూసే వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ కమెంట్ అయితే చేయండి. సో యూట్యూబ్లో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే చూసాము. చాలామంది చెప్పడం ఏంటంటే లో టు మీడియం ట్రెక్ అన్నారు. కాకపోతే చినిగిపోయింది గైస్. సో అది దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకొని రండి వచ్చేటోళ్ళు. ఇక్కడైతే ఏం దొరకవు మీకు. ఇక్కడైతే ఏం దొరకదు. వాటర్, ఫుడ్ ఏది ఉండదు. వాటర్ బాటిల్స్ అయితే మీరు తెచ్చుకోవాలి బయట నుంచే. తెచ్చుకోండి ఏదో ఒకటి. షూస్ మాత్రం కంపల్సరీ. చెప్పులతో ఎక్కేద్దాం అంటే నడవదు అమ్మా ఇక్కడ. ఎనర్జీ డ్రింక్స్ అన్ని ఉండాలి. షూ కూడా చెక్ చేసుకోండి ఒకసారి, సోల్ అయ్యి కరెక్ట్ గా ఉందా లేదా. గ్రిప్ మంచిగా ఉండేది తీసుకొచ్చుకోండి, బాగా లేదంటే స్లిప్ అయిపోద్ది అనమాట. చాలా డేంజర్. చాలా లైట్ క్లాతింగ్ వేసుకోండి. అందులో ఇప్పుడు సమ్మర్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
బాయ్ బాయ్.